హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీ అందరి కోసం మెంతి కూర, మీల్ మేకర్, టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ మనకి చపాతీలో కానీ, రైస్లో కానీ, పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దామా. దీనికోసం ముందుగా నేనైతే ఒక 5 కట్టల మెంతి కూరని తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మీల్ మేకర్ కూడా 1 బౌల్ తీసుకొని దాన్ని వేడి నీటిలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని దాంట్లో వాటర్ తీసేసుకొని నేను ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసుకొని దాంట్లో 2 పచ్చిమిర్చి ఇంకా ముందుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ మనకి తొందరగా మగ్గాలి అంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. సో ఈ సాల్ట్ ఇంకా ఆనియన్స్ కలిసేట్టుగా కలుపుకొని దీనిపై క్యాప్ పెట్టేసుకుంటున్నానండి. సో ఈ ఆనియన్స్ క్యాప్ పెట్టేసినాక ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి కొద్దిగా మగ్గినట్టు కనిపిస్తుంది. సో ఇలా ఆనియన్స్ మగ్గాక దీంట్లో మనకి 5 నుంచి 6 వెల్లుల్లి రిబ్బలు కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లోనే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కలిసేట్టుగా మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకోవాలండి. సో ఇలా మనం ఆనియన్స్లో పుదీనా, కొత్తిమీర కలిసేట్టుగా 1 to 2 టైమ్స్ అలా పైన కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి. 1-2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఇలా పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన దీంట్లో మనకి పసుపు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే అన్ని కర్రీస్లో కూడా ఇంగువ వేసుకుంటాము, కొద్దిగా పసుపు కూడా ఎక్కువగానే వేసుకుంటాము. సో ఇక్కడ నేనైతే మీల్ మేకర్ పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ మీల్ మేకర్ని ఇందులో వేసుకుంటున్నాను. సో మీల్ మేకర్ ఆనియన్స్లో కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై అయ్యేట్టుగా కలిపేసుకొని దానిపై క్యాప్ పెట్టేసుకొని తీసాక మనకి ఈ విధంగా మగ్గుతుంది. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ టమాటోస్ కూడా కలిసేట్టుగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నామంటే మనకి టమాటోలు కూడా కొద్దిగా మనకి మగ్గినట్టు కనిపిస్తాయి. సో ఇందులో నేను ఇంగువ వేసుకుంటున్నాను. ముందుగా చెప్పాను కదా నేను అన్ని కర్రీస్లో ఇంగువ వేస్తాను అనేసి. సో ఇందులో మనకి టమాటోస్ వేసాక పసుపు వేసేసుకుంటున్నాను. ఈ పసుపు టమాటోకి, మీల్ మేకర్, ఆనియన్స్కి పట్టేట్టుగా 2-3 సార్లు ఇలా కలిపేసుకొని ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకున్నామంటే ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి టమాటోస్ కూడా కొంచెం మగ్గినట్టుగా కనిపిస్తాయండి. సో ఇలా క్యాప్ పెట్టేసుకొని తీసిన తర్వాత మనకి కర్రీ కొద్దిగా మగ్గినట్టు కనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఏదైతే ఉందో సో ఇలా క్యాప్ పెట్టేసుకొని తీసాక చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తుంది మగ్గినట్టుగా. సో ఇలా మగ్గిన ఈ కర్రీలోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మెంతి కూర ఏదైతే ఉందో అది వేసేసుకొని ఇలా కొద్దిగా వేసేసుకొని మన ఈ మెంతి కూర కూడా ఆ కర్రీకి పూర్తిగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. సో మనం ఆకుకూర ముందుగా వేసామనుకోండి, తర్వాత టమాటో వేస్తే అది పూర్తిగా మగ్గదు, టమాటో కచ్చకచ్చగా అట్లే ఉంటుంది. అలాగే మీల్ మేకర్ కూడా మనం ఆనియన్స్ వెంబట వేసుకున్నప్పుడే మీల్ మేకర్ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయి మనకు టేస్ట్ ఉంటుంది. మనం ముందుగా ఆనియన్స్ తర్వాత ఆకుకూర వేసి తర్వాత మీల్ మేకర్ వేసామంటే మీల్ మేకర్ కూడా పచ్చి వాసన ఉంటుంది, టమాటో కూడా అలాగే ఉంటుంది. సో అందుకోసమే నేను ఇక్కడ టమాటో ఇంకా మీల్ మేకర్ మగ్గిన తర్వాతే మెంతికూర వేసుకున్నాను. ఇలా మెంతికూర వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మెంతికూర చూడండి మనకి ఇలా పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కర్రీలోకి కారం అనేది స్పైసీగానే తింటాము. సో నేను ముందుగా పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను కాబట్టి ఎండు కారం ఎక్కువగా వేసుకుంటున్నాను.
ఒక 2-3 టేబుల్ స్పూన్ ఎండుకారం వేసుకుంటున్నాను. యాక్చువల్గా ముందే నేను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ సాల్ట్ కూడా కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నాను. సో ఇలా ఉప్పు కారం కలిసేట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనకి వాటర్ కావాలి అనుకుంటే, గ్రేవీతో కర్రీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. లేదా ఇలానే క్యాప్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తీసి కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను మాకు గ్రేవీ కావాలనేసి. సో మనం ఉప్పు కారం వేసుకోగానే వెమ్మటే వాటర్ వేసుకుంటే ఆ ఉప్పు కారం అనేది కర్రీకి పట్టదండి. ఎప్పుడైనా ఉప్పు కారం వేసుకున్నాక అది మగ్గిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఉప్పు కారం వేసుకొని 2 నిమిషాల తర్వాత క్యాప్ తీసి అప్పుడు దాంట్లో వాటర్ వేసుకుంటున్నానండి. ఏం లేదండి, చిన్న చిన్న టిప్స్ వల్లనే కర్రీ అనేది కొద్దిగా ఖరాబ్ అయిపోతుంది. సో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా నేను వాటర్ వేసుకొని ఇలా కర్రీ అంతా ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా మనకి కర్రీలోకి వాటర్ ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఈ కర్రీ మనకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి కలుపుకొని తినికి పిల్లలు ఇష్టపడరు అనుకుంటే మనం ఇలా చేసిన కర్రీలోకి ఇప్పుడు రైస్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకున్నామంటే మెంతికూర మీల్ మేకర్ టమాటో పులావ్ చాలా చాలా స్పైసీగా కూడా మనకు వస్తుందండి. మీకు ఒకవేళ ఆ మెంతికూర మీల్ మేకర్ పులావ్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్లో. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలా కంప్లీట్ అయిపోయిన రెసిపీలోకి ఇక్కడ మెంతికూర అయితే నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. చూడండి మనకి కర్రీ ఎంత గ్రేవీతో థిక్గా అనిపిస్తుందో. ఇలా వేడివేడిగా మెంతికూర మిల్ మేకర్ టమాటో కర్రీ చేసుకొని ఈ వింటర్లో వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనకు అది చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో కదా కర్రీ. సో దీంట్లో అయితే కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే అండి. చాలా చాలా బాగుంటుంది రెసిపీ. మీరు ఒకసారి ట్రై